అడుగుతుంటారు, సార్ లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి అని చెప్పేసి, ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలి అని చాలామంది అడుగుతుంటారు. బహుశా మీలో కూడా చాలామందికి క్వశ్చన్ ఉండొచ్చు, లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి సార్ అండి. ఒకే ఒక టెక్నిక్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్, నోట్ డౌన్. అందరూ కూడా రాసుకోండి, తప్పకుండా రాసుకోండి. ఇది ఏదైతే టెక్నిక్ నేను చెప్పబోతున్నానో ఇది ఒక రూల్గా ఉంది. లైఫ్లో పైకి ఎదగాలంటే ఈ రూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎవరైతే ఈ రూల్ ఫాలో అవుతారో వారు మాత్రమే ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు, పై స్థాయికి వెళ్ళగలుగుతారు. రాసుకుని టిప్ ఏదైతుందో ఒక ఫ్రేమ్లా తయారు చేసుకొని మీ రూమ్లో పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఏ రోజైతే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారో మీ లైఫ్ జర్నీ స్టార్ట్ అయిపోతుంది. మీరు ఎంతమంది లైఫ్లో ఉన్నతమైన లక్ష్యం నాకు ఉంది అంటారు? రేజ్ యువర్ హ్యాండ్. ఎస్ సార్, నాకు పెద్ద లక్ష్యం ఉంది సార్, ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటున్నాను అనేవాళ్ళు. వెరీ గుడ్, నైస్, వెరీ గుడ్, ఎక్సలెంట్. జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకుని జీవితం గడిపేవారు ఉంటారు, లక్ష్యమే లేకుండా లైఫ్ లీడ్ చేసేవారు ఉంటారు, ఏదో చేద్దాం అనే ఆలోచనలో ఉన్నవారు ఉంటారు. ఎవరైతే జీవితంలో పెద్ద లక్ష్యం పెట్టుకుని ఉంటారో వారి జీవన విధానమే మారిపోయి ఉంటుంది, వారి ఆలోచన విధానం మారిపోయి ఉంటుంది. ఎస్ ఆర్ నో? చూడండి, ఎవరికైతే ఉన్నతమైన లక్ష్యం ఉంటుందో ఎంతైనా రిస్క్ తీసుకొని సిద్ధపడతారు, ఎంతైనా టైం ఇన్వెస్ట్ చేస్తారు, అవసరంత డబ్బు ఇన్వెస్ట్ చేసి సిద్ధంగా ఉంటారు, ఎంత పెద్ద రిస్క్కి సిద్ధంగా ఉంటారు. ఎవరి జీవితంలో అయితే ఉన్నతమైన లక్ష్యం ఉంటుందో, గొప్ప టార్గెట్ ఉంటుందో, టార్గెట్ని రీచ్ అవ్వాలన్న ఆలోచన ఉంటుందో, మరి ఎవరైతే ఉన్నతమైన లక్ష్యాన్ని కలిగి ఉన్నారో వారి కోసం ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. అసలు వారు లైఫ్లో తప్పకుండా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఏం మిస్టేక్స్ చేయకుండా ఉండాలి, ఎలాంటి ఆలోచన విధానం ఉండాలి. ఒక్కలాంటి గుర్తుపెట్టుకోండి, మీరు కనుక చిన్న ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తుంటే రిజల్ట్ చిన్నగా ఉంటుంది, పెద్ద ప్రాబ్లమ్ క్లియర్ చేసేవారైతే రిజల్ట్ చాలా పెద్దగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే చిన్న ప్రాబ్లం క్లియర్ చేసేవాడు చిన్న డబ్బు సంపాదిస్తాడు, పెద్ద ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాడు పెద్ద స్థాయిలో డబ్బు సంపాదిస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తికి తలనొప్పి వచ్చింది, తలనొప్పి అనే ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడం కోసం తను ఒకవేళ టాబ్లెట్ తీసుకోవాలి అనుకుంటే ఏం చేస్తాడు? సారిడనో డిస్ప్రినో ఏదో ఒక టాబ్లెట్ తీసుకుంటాడు, 1 రూపీ లేక 2 రూపీస్ ఖర్చు పెడతాడు ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడానికి. ఏ సార్నో? ఎస్. అదే ఉదాహరణకు ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, పెద్ద డిసీజ్ అని వచ్చింది, దానికోసం ఏం చేస్తాడు? ఈ పెద్ద రిస్క్ నుంచి బయటపడడానికి, పెద్ద ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి ఎంతైనా డబ్బు ఖర్చు పెడతాడు, తన ఆస్తులైనా అమ్ముకుంటాడు. ఎస్ ఆర్ నో? ఎస్. అంటే ఇక్కడ ఏమర్థమైంది? ప్రాబ్లమ్ని క్లియర్ చేసేవాడు పెద్ద ప్రాబ్లమ్ క్లియర్ చేస్తూ పెద్ద డబ్బు తీసుకున్నాడు. ఏ డాక్టర్ అయితే హార్ట్ అటాక్ కోసము ట్రీట్మెంట్ చేస్తున్నాడు దానికి తగ్గ డబ్బుతో ఛార్జ్ చేస్తాడు. అలాగే నీవు కూడా నీ లైఫ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తున్నావా? చిన్న ప్రాబ్లమ్స్, పెద్ద ప్రాబ్లమ్స్, దేన్ని క్లియర్ చేస్తున్నావు, ఎంత పెద్ద ప్రాబ్లమ్ని క్లియర్ చేయబోతున్నావు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. లైఫ్లో ఉన్నత స్థాయికి ఎదగాలంటే, భూమి మీద కాకుండా ఆకాశంలో ఎగరాలంటే ఒకే ఒక టెక్నిక్, అదే డ్రాప్ ద లగేజ్. ఎస్, డ్రాప్ యువర్ లగేజ్. ఎక్స్ట్రా లగేజ్ని డ్రాప్ చేయండి. ఏంటది? అర్థమయ్యే విధంగా చెప్తాను. ఉదాహరణకి మీరు ఆటోలో జర్నీ చేయాలనుకుంటున్నారు, మీ దగ్గర ఒక బ్యాగ్ ఉంది, హ్యాండ్ క్యారేజ్ ఉంది. మీరు ఆటో ఎక్కుతుంటే ఆటో డ్రైవర్ ఆపేసి ఆగండి సార్ అని చెప్పి హ్యాండ్ క్యారేజ్ బరువు చెక్ చేస్తాడా? ఇంత బరువు ఉంటేనే ఆటో ఎక్కాలని రూల్ పెడతాడా? లేదు. చేతిలో ఎంత పెద్ద బ్యాగ్ అని తీసుకుని ఆటో ఎక్కొచ్చు. ఏ సార్ నో? ఎస్. అదే మీరు బస్ జర్నీ చేయాలంటే కూడా హ్యాండ్ క్యారేజ్ వెయిట్ చెక్ చేయరు, ట్రైన్లో జర్నీ చేయాలన్నా హ్యాండ్ క్యారేజ్ బరువు చెక్ చేయరు. అదే కనుక మీరు ఫ్లైట్ జర్నీ చేయాలనుకుంటే ఇంత మాత్రమే బరువు ఉండాలి, ఇంతకు మించి బరువు ఉండకూడదు అని ఎయిర్లైన్స్ ఒక రూల్ ఒకటి ఉంటుంది. ఎందుకని? ఎప్పుడైతే ఫ్లైట్ ఫ్లై అవ్వాలో, టేక్ ఆఫ్ అవ్వాలో ఫ్లైట్లో ఈ వెయిట్ ఇంతే ఉండాలి, అంతకు మించి వెయిట్ ఉండకూడదన్న రూల్ ఉంటుంది. ఆటోలో, బస్లో, ట్రైన్లో, భూమి మీద జర్నీ చేయాలనుకుంటే నీ ఎంత లగేజ్ తీసుకుని జర్నీ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే ఫ్లై అవ్వాలనుకుంటావో, లైఫ్లో టేక్ ఆఫ్ అవ్వాలనుకుంటావో, పై స్థాయికి ఎదగాలనుకుంటున్నావో నీ లగేజ్ కూడా లిమిటెడ్గా ఉండాలి. డ్రాప్ ఎక్స్ట్రా లగేజ్. అర్థమవుతుందా? చాలా సందర్భాల్లో ఫ్లైట్ ఓవర్లోడ్ అయిపోయింది అనుకోండి, ఖచ్చితంగా ఓవర్లోడ్ ఏదైతుందో దాన్ని తీసేసిన తర్వాత మాత్రమే ఫ్లైట్ ఫ్లై అవుతుంది. ఎక్స్ట్రా లగేజ్ తీసుకుని ఫ్లైట్ ఫ్లై అవ్వలేదు. అలాగే నువ్వు కూడా నీ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటే ఎక్స్ట్రా లగేజ్ నీ లైఫ్లో ఉండకూడదు. ఏంటి సార్ అది? అనవసరమైన ఆలోచనలు తీసుకొని పైకి ఎదగలేవు, అనవసరమైన అలవాట్లు తీసుకొని నీకు పైకి ఎదగలేవు, అనవసరమైన వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుని నీ జీవితంలో పైకి ఎదగలేవు. అనవసరమైన అన్ని కూడా డ్రాప్ చేయాలి, వదిలేయాలి. కట్ ఎక్స్ట్రాస్ టు గెట్ సక్సెస్, టు ఫ్లై హై. మరొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. స్పేస్లోకి రాకెట్ వెళ్ళాలనుకుంటే రాకెట్ ఎలా పైకి వెళ్తుందో ఒకసారి ఊహించుకోండి. రాకెట్ పైకి వెళ్ళే దానికి 4-5 పార్ట్స్ ఉంటాయి. అవి వెళ్ళే క్రమంలో హై స్పీడ్లో స్టార్ట్ అవుతుంది. పైకి వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క పార్ట్ అనేది దాని నుంచి విడిపోతూ ఉంటుంది. ఎస్ఆర్ను గమనించారా?
ఒక్కొక్క పార్ట్ విడిపోతుంటే అది ఇంకా పైకి వెళ్తుంది, ఇంకా పైకి వెళ్ళే స్థాయి వెళ్ళేసరికి చివరి పార్ట్ కూడా ఓపెన్ అవుతుంది. కేవలం పైకి వెళ్ళాల్సిన ఆ పార్ట్ రాకెట్ మాత్రమే, ఆ శాటిలైట్ మాత్రమే పైకి వెళ్తుంది. ఎందుకని? ఎప్పుడైతే ఎక్స్ట్రా లగేజ్ని వదిలేస్తామో అప్పుడు మాత్రం పైకి వెళ్ళగలుగుతావు. ఇంకా పైకి వెళ్ళాలంటే ఇంకా బరువు వదిలేసుకోవాలి. నువ్వు కూడా అంతే, నీ లైఫ్లో కూడా అంతే. నీకున్నటువంటి ఏ ఎక్స్ట్రా లగేజెస్ ఉన్నాయి నువ్వు ఆలోచించుకో. ఏ ఆలోచనలు నీకు అనవసరంగా ఉన్నాయి, ఏ వ్యక్తులు నీ లైఫ్లో అనవసరంగా ఉన్నారు, ఏ ఆలోచనలు నీ లైఫ్లో అనవసరంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా నువ్వేం చేయాలి? డ్రాప్ ద లగేజ్, డ్రాప్ ద లగేజ్. దిస్ ఈజ్ ద బెస్ట్ అండ్ కంపల్సరీ రూల్ లైఫ్లో ఎదగాలనుకున్న వాళ్ళ కోసం. అంతెందుకు, మీరు ఒక 4 days హాలిడే ట్రిప్కి వెళ్తున్నారు అనుకోండి. హాలిడే ట్రిప్ కోసం వెళ్ళేటప్పుడు మీ లగేజ్ ఎలా ఉంటుంది? మినిమం లగేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఎస్ఆర్నో? తక్కువ లగేజ్ తీసుకొని, ఎందుకంటే ఈజీ ట్రావెల్ అవ్వాలి, మీ జర్నీ కష్టతరంగా ఉండకూడదు. ఆఫ్టర్ ఆల్ 4 days హాలిడే ట్రిప్ కోసం వెళ్ళేటప్పుడే లగేజ్ ఎక్స్ట్రా ఉండకూడదు అని చెప్పేసి మినిమం లగేజ్ తీసుకెళ్తున్నారు కదే. మరి అలాంటప్పుడు లైఫ్ సక్సెస్ జర్నీ చేసేటప్పుడు ఎక్స్ట్రా లగేజ్ పెట్టుకుంటే ఎంత కష్టతరంగా ఉంటుంది? సక్సెస్ జర్నీ కూడా ఈజీగా అవ్వాలంటే లగేజ్ తక్కువగా ఉండాలి. అందుకే అంటారు మ్యాక్సిమం ఇస్ కన్ఫ్యూజన్, మినిమం ఇస్ క్లారిటీ, క్లారిటీ ఇస్ పవర్. సో ఏ ఆలోచనలు వదిలేయాలి, ఏ ఆలోచనలు మాత్రమే కలిగి ఉండాలి, ఎలాంటి రిలేషన్స్ని దూరం పెట్టాలి, ఎలాంటి రిలేషన్స్ మన లైఫ్లో ఉపయోగపడే విధంగా ఉంటాయి, ఏవి అనవసరమైనవి, ఏవి అనవసరమైనవి, అవసరమైనవి, ఇవన్నీ కూడా మనకు తెలియాలనుకుంటే ఇది ఎలా అవుతుంది? అసలు ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి? మనిషి ఎలాంటి మైండ్ సెట్ కలిగి ఉంటాడో ఆ మైండ్ సెట్కి తగ్గట్టుగానే తన లగేజ్ ఉంటుంది. తన పాస్ట్ లైఫ్ గురించైనా, ప్రజెంట్ లైఫ్ గురించైనా, ఫ్యూచర్ లైఫ్ గురించైనా కానీ, వ్యక్తుల గురించైనా, ఎమోషన్స్ గురించైనా కానీ తన మైండ్ సెట్కి తగ్గట్టుగానే తన లగేజ్ని క్యారీ చేస్తుంటాడు. సో ఇక్కడ మారాల్సిందేంటిది? మనిషి యొక్క మైండ్ సెట్. ఎప్పుడైతే నువ్వు మైండ్ సెట్ నువ్వు సెట్ చేసుకుంటావో అప్పుడు నీ లగేజ్ కూడా ఉండవలసిన విధంగానే ఉంటుంది. లైఫ్ జర్నీ చాలా ఈజీగా టేకాఫ్ పైకి వెళ్ళిపోతావు. ఫ్లైట్ లాగా 35,000 అడుగుల ఎత్తులో ఆకాశంలో ఎగిరే విధంగా గొప్ప సక్సెస్ను చూస్తావు. సో ఈ మైండ్ సెట్ని సెట్ చేసుకోవాలనుకుంటే మన ధార్మిక గ్రంథాలు అంటే భగవద్గీత, బైబిల్ అండ్ ఖురాన్ గ్రంథాలు, ఈ గ్రంథాల మీద ఎంతమందికి విశ్వాసం చెప్పండి? వెరీ గుడ్, నైస్. విశ్వాసం మాత్రమే ఉంది కానీ మనం చదవడం లేదు, అర్థం చేసుకోవడం లేదు. అసలు మనిషి ఎలా ఆలోచించాలి, మనిషి మైండ్ సెట్ ఎలా ఉండాలి అన్నది చాలా క్లారిటీగా ధర్మ గ్రంథాలు చెప్పాయి. ఈ ధర్మ గ్రంథాలన్నిటికి కూడాను సోర్స్ ఒకటే ఉంది, డివైన్ పవర్ సోర్స్. లాంగ్వేజెస్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ సోర్స్ ఒకటే ఉంది, మెసేజ్ ఒకటే ఉంది. ఎప్పుడైతే ఈ మానవుడు ఈ ధర్మ గ్రంథాల వెలుగులో ఎలాంటి మైండ్ సెట్ కలిగి ఉండాలో అలాంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటాడు, అప్పుడు జీవితంలో కావలసిన ఆలోచనలే కలిగి ఉంటాడు. అనవసరాన్ని కట్ చేసుకుంటూ ముందుకెళ్తాడు, లైఫ్లో ఉన్నతమైన సక్సెస్ని సాధిస్తాడు. సో మీ అందరికీ గుడ్ న్యూస్ చెప్పాలా? డివైన్ మైండ్ సెట్ మెరాకిల్స్ అని చెప్పేసి 10 days స్పెషల్ క్లాసెస్ కూడా ఉన్నాయి. స్పెషల్ క్లాసెస్ మన ధార్మిక గ్రంథాల నుండి బైబిల్, భగవద్గీత, ఖురాన్, వేద శాస్త్రాల్లో నుంచి డిజైన్ చేసినటువంటి డివైన్ మైండ్ సెట్ మెరాకిల్ స్పెషల్ క్లాసెస్. ఇవి ఎవరి కోసం? మీకోసమే. మీకు అందుబాటులో ఉండే విధంగా ఆన్లైన్లో కూడా డిజైన్ చేస్తున్నాయి. తప్పకుండా ఈ క్లాసెస్ అటెండ్ అవ్వండి. మరి ఈ టెక్నిక్ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో ఈ టెక్నిక్ మీలో ఎంతమందికి హాట్ టచ్ అనిపించింది? సార్ నాకు అర్థమైంది, నేను దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాను, ఇప్పటి నుంచి ఎక్స్ట్రాస్ ఏవైతున్నాయో నేను కట్ చేసేసుకుంటాను, నా మైండ్ సెట్ నేను ప్రోగ్రామ్ చేసుకుంటాను అనేవాళ్ళు రేజ్ యువర్ హ్యాండ్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్.